నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు దామోదర రాజనరసింహ గారు. దామోదర రాజనరసింహ గారు ఆడపిల్లలకు, ఏ ఆడపిల్లైనా మా తెలంగాణ బిడ్డే, మీ ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తుంటే మాకేమి జలస్ లేదు. మీ కుటుంబాలు, మీ ఆడపిల్లల కుటుంబాలు జీవితకాలము చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము మా తెలంగాణ ప్రజలమందరం కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీ ఆడపిల్లల పైన మీకు ఎంత ప్రేమ ఉన్నది, మా తెలంగాణ ఆడబిడ్డల పైన ఎంత ప్రేమ ఉన్నది. దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవడంలా కాంగ్రెస్ వాళ్ళకి మించిన ఎవరు వాళ్ళు లేరు ఇప్పుడు ప్రజెంట్, ఈ మంత్రులను పిలిచిన వాళ్ళలో ఎవరు లేరు ఇప్పుడు ప్రజెంట్ అని చెప్పడమే ఈ వీడియో సారాంశం. ఎందుకని ఈరోజు దామోదర్ రాజనరసింహ వాళ్ళ అమ్మాయి వాళ్ళ బిడ్డ పెళ్ళి అయింది, వాళ్ళ బిడ్డ పెళ్లి చేసేసిండు. తర్వాత దామోదర్ రాజనరసింహ గారి వాళ్ళ బిడ్డ పెళ్లి మాత్రమే కాదు, దామోదర్ రాజనరసింహ గారి వాళ్ళ తమ్ముడు బిడ్డ పెళ్లి కూడా చేసేసిండు. అంటే దామోదర్ రాజనరసింహకు తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు కూడా ఒక బిడ్డ ఉన్నది. ఆ బిడ్డ పెళ్లి కూడా మొన్న రీసెంట్గా అయ్యింది. దానికి కూడా రేవంత్ అన్న పోయి ఆశీర్వదించిండు. అట్లనే మా జగ్గన్న ఉన్నాడు, జగ్గారెడ్డి కూతురు పెళ్లి కూడా వేసేసిండు. ఓకే సరే, ఆయన జగ్గారెడ్డికి కొద్ది గొప్ప మంచి పేరు ఉన్నది అనుకో. ఎందుకంటే ఊరు మొత్తం ఇంటికి కష్టం వచ్చిందని చెప్తే ఎవరినైనా సరే పోయి ఆదుకునేటువంటి దిల్ దార్ మనసున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ జగ్గారెడ్డి. వీళ్ళు ఉన్నారు చూసినవా, ఈ బట్టి విక్రమార్క కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఈ మల్లు రవి కానీ, వీళ్ళు ఎవరు పిల్లికి కూడా బిచ్చమయ్యారు. పీష్నా సంఘానికి ప్రధాన అధ్యక్షులు. పైస తీయరు, పైస ఖర్చు పెట్టరు, పుక్కట్లలోనే అన్ని అయిపోవాలి. ఫ్రీ వస్తే ఫినాయిల్ తాగుతాం, ఎక్కడికన్నా పోతే వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి, మా కాంట్రాక్టర్ల జీవితాలు నాశనం చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ రాబట్టాలి. ఇది ఒక్కలంటే ఒక్కరు. ఆఖరికి బట్టి పాదయాత్రకు ఖర్చు పెట్టిన వాళ్ళకి కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ బట్టి చేయలే, ఎటువంటి పనులు చేయలే. బట్టి ఎమ్మెల్యేలు వస్తే బట్టి ఎమ్మెల్యేలకు నో బిల్స్. చాలా సీక్రెట్గా బట్టి భార్య కానీ, బట్టి విక్రమార్క కానీ మాట్లాడుకుంటేనే బిల్స్ అవుతాయి. ఆల్రెడీ నేను దాని మీద స్కిప్ చేసి చూపించిన. ఓకే ఇక్కడ వీళ్ళు ₹1 తీయరండి, నేను చెప్తున్నా కదా, ₹1 తీయరు. మంది పైసలే నా పైసలు అనుకునే టైపు వీళ్ళు. వాళ్ళ వెనకాల బట్టి విక్రమార్క ఈ రోజున డెప్యూటీ ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ఎవరు, ఆ కారకులు ఎవరు? ఈయన పాదయాత్ర అప్పుడు తెలంగాణ మొత్తం ఇట్లా పంచగట్టి వైఎస్ఆర్ లాగా పాదయాత్ర వేసింది కదా, అప్పుడు వెనకాల మొత్తం కూడా ఖర్చు పెట్టుకుంది ఎవరు? ఏ కాంట్రాక్టర్లు. ఈ రోజున వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లే. ఎప్పుడైతే మనం ఒకటి వల్ల